వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా. కార్మిక సంక్షేమ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలి. ప్రభుత్వానికి విన్నవించిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు తోరం రాజా. అనాథ వృద్ధాశ్రమానికి అంత్యక్రియలు నిర్వహించిన ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ. వైభవంగా శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం. వార్తలోని వివరాలు. పెన్షనర్లకు సంబంధించి పలు ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వివిధ సంస్థల్లో పనిచేయు ఉద్యోగస్తులకు సంబంధించిన పదవీ విరమణ పొందిన వెంటనే పలు ప్రయోజనాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ యాజమాన్యాలకు, సంస్థలకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ పథకం, ప్రధానమంత్రి వికసిత్ రోజ్గార్ యోజన పథకం ఉద్యోగులు నమోదవ్వండని, ఈ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సామాజిక భద్రత అర్హత కలిగిన ఉద్యోగులు వారు చేరిన తేదీ నుంచి ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఉద్యోగుల పెన్షన్ పథకం, ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ పథకం క్రింద సామాజిక భద్రత ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. మనం ఏం చేయాలి అన్న దానికి సంబంధించి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకటి పిలవడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఒకసారి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, బ్రోచర్ ఏవైతే ఉందో ఒకసారి చదవండి. నేను కూడా చదువుతాను. మరలా ఒకసారి అవసరం అనుకుంటే నేను మీ అందరితో తీసుకుంటాను. ఇంకా నాకు నాలెడ్జ్ లేకుండా నేను మాట్లాడడం అనేది నాకు మొదటి నుంచి అలవాటు లేదు. వితౌట్ నోయింగ్ దాంట్లో సబ్జెక్ట్లోకి వెళ్లకుండా నేను మాట్లాడలేదు. బట్ ఇది ఆల్రెడీ ప్రోగ్రామ్ ప్రీ అరేంజ్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఉన్నటువంటి డీసీ లేబర్ గారు, అలాగే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఈఎస్ఐ సంబంధించిన అందరికీ వచ్చి గైడ్ చేశారు. మీకు ఒకసారి మీరు కూడా చదివిన తర్వాత ఇది బాగా అవేర్నెస్ చేయాల్సిన కార్యక్రమం. నాకు అనిపించిన అంశం ఏంటంటే, ఇందాక 2 minutes ఇక్కడ యాక్చువల్గా అయితే ఇవాళ మాకు సిసిఎల్ఏ గారి కాన్ఫరెన్స్లో నేను మార్నింగ్ దగ్గర నుంచి బిజీలో ఉన్నాము. స్పెషల్ సిఎస్ గారు, సిసిఎల్ఏ గారి కాన్ఫరెన్స్లో ఉన్నాను. జస్ట్ 5 minutes బ్యాక్ వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యాను తప్ప వాస్తవానికి దానికి సంబంధించిన లోతుగా అధ్యయనం చేయాల్సిన సబ్జెక్ట్ ఇది. మేజర్గా గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేవాడు లబ్ధి పొందుతున్నాడు. వాడికి ఒక పెన్షన్ రకరకాల నుండి, పాత రోజుల్లో ఓల్డ్ పెన్షన్ స్కేల్, ఇప్పుడు కొత్తగా న్యూ పెన్షన్ స్కేల్ 2004 తర్వాత జాయిన్ అయిన వాడికి మన దగ్గర అందరూ కూడా మనకు ఐడియా ఉంది. బట్ అదర్ దాన్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి దీనికి తాలూకు ఏమైతే చేయగలుగుతామన్నది చాలా అవసరం. మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఉదాహరణకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లైఫ్కి సంబంధించిన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంది. దాన్ని మనం బాగా అవగాహన చేసేట్టుగా ప్రమోట్ చేయాలి. అట్లాగే వాళ్ళ తాలూకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మోర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్పగలగాలి. సో అందువల్ల ఎవరైతే స్టేక్ హోల్డర్స్గా ఉన్నారో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఈఓ గారు కానీ, డీసీ లేబర్ గారు కానీ, ఓవరాల్గా వాళ్ళకి అనేక రకాల అనార్గనైజ్డ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. చాలా వరకు ఆర్గనైజ్డ్ యూనిట్స్ వాళ్ళు ఎటువంటి దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతారు, ఈపీఎఫ్ అన్ని కట్ అవుతుంటాయి, జరుగుతూ ఉంటాయి. అనార్గనైజ్డ్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళని కూడా దీంట్లో ఒక గాడిలోకి తీసుకురావడం కోసం పెట్టినటువంటి ఒక ఆలోచన విధానం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఏపీఐసిసిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వరకు కూడా వాళ్ళు మార్నింగ్ దాకా మాట్లాడినట్టు చెప్పిన సందర్భాన్ని బట్టి అందరూ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. సో బేసిక్గా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మనం తెలుసుకొని మన కింది స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ఇవన్నీ ఎన్రోల్ జరగాలి. సో గడిచినటువంటి 6 నెలలుగా వాళ్ళు ఏం చేశారన్నది న్యూఢిల్లీ స్ప్రీ అనే ప్రోగ్రామ్ కింద మొత్తం చూపించడం జరిగింది. దాంట్లో ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఇచ్చున్నారు. దాంట్లో ఈ 31/12/2025 దాకా ఎన్ని అవేర్నెస్ క్యాంపెయిన్లు కండక్ట్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు అన్న వివరాలన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు. కానీ మనందరికి ఐడియా లేదు. తెలుస్తుంది ఇలా మీటింగ్ పెట్టినప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ ఒత్తిళ్ళు ఉండి దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయక కరెక్ట్గా క్యాచ్ అవ్వదు, అది రీచ్ అవ్వదు. అయితే అందుకనే నేను ఒకసారి నా తప్పు నేను ఒప్పుకుంటూ
మీటింగ్ వచ్చేటప్పుడు ఆర్గనైజ్డ్గా దాన్ని చూసుకొని చదువుకొని ప్రతి పాయింట్తో మాట్లాడాలి. నేను దాన్ని అందుకనే మరలా ఒకసారి మమ్మల్ని మనందరినీ కూడా నేను ఎక్స్క్యూజ్ పెట్టి కోరుతూ నెక్స్ట్ నేను ఒక టీసీ తీసుకుంటాను. ఆ టీసీ దానికి ఫుల్ పేజ్గా అందులో ప్రిపేర్ అవుతాను. మీ అందరి నెంబర్ నా దగ్గర ఉన్నాయి. డీసీ ల్యాబర్ గారు కోఆర్డినేట్ చేస్తారు, నేను కలుపుతాను, మళ్ళీ డీటెయిల్గా మాట్లాడతాను. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పొంగనూరులో సోమవారం సాయంత్రం పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామసముద్రం మండల కేంద్రంలో జరగనున్న ఇస్తిమా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. టీడీపీ నాయకుడు అపూర్వ బేకరీ చంద్ బాషా జాబీర్ల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే పొంగనూరుకు విచ్చేశారు. పలువురు పార్టీ మైనార్టీ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత విందులో పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం పొంగనూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత అమలు చేయాలన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు మరియు మెకానిక్లకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు ఇవ్వాలి. తిరుపతి మరియు కడప జిల్లాల సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి. గ్యారేజ్లో అసిస్టెంట్ మెకానిక్, డిప్యూటీ మెకానిక్, ఆర్టిజాన్స్ మరియు లీడింగ్ హ్యాండ్ పదోన్నతులు జోన్ నందు ఉన్న అన్ని కేటగిరీల్లో ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలి. ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. జోన్ నందు ఉన్న అన్ని కేటగిరీలకు సంబంధించి గ్రేడ్ 1 ప్రమోషన్లు మంజూరు చేయాలి. జోన్ నందు ఉన్న అన్ని కేటగిరీలకు ఏఎస్ఎస్ స్పెషల్ గ్రేడ్లు మంజూరు చేయాలన్నారు. జోనల్ మరియు జిల్లా అధికారుల వద్ద ఉన్న అప్పీలు అన్ని సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలన్నారు. టెక్నాలజీకి అనుగుణంగా టూల్స్ మరియు మెటీరియల్స్ తెప్పించాలి. జోన్ నందు మహిళా సిబ్బందికి రెస్ట్ రూమ్స్ కల్పించాలి. మహిళలకు జీవో నెంబర్ 70 ప్రకారం చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలి.
జోన్ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆఫీసుల్లో ఖాళీలు భర్తీ చేయాలి. కడప జోన్ వ్యాప్తంగా సిబ్బందికి చెల్లించాల్సిన మంత్లీ ఇన్సెంటివ్ సకాలంలో చెల్లించాలి. సిట్లకు జీతాలు చెల్లించాలి. జీవో నెంబర్ 16/2023 ప్రకారం అన్ని డిపోల్లో ప్రతి నెల గ్రీవెన్స్ డే నిర్వహించాలి. అలిపిరి డిపో అక్రమంగా నిధుల నుంచి తొలగించిన కండక్టర్ లూతియమ్మను వెంటనే ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులు మోహన్, జిల్లా కార్యదర్శి ఆరణి ఉపేంద్ర, నేషనల్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెఎస్ మన్యం, టిఎస్ మన్యం, ఆర్వి రమణ, కె నాగరాజు, సిఆర్ చంద్ర, రెడ్డెప్ప, ఏడీసీ బిజీ ప్రసాద్, ఎన్ఎం కృష్ణ, మునాఫ్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్. జోన్ నందు గ్యారేజీలో ఉన్న అన్ని కేటగిరీలకు ప్రమోషన్లు వెంటనే, జోన్లో ఉన్న గ్యారేజీలో అన్ని కేటగిరీలకు ప్రమోషన్లు వెంటనే, అన్ని కేటగిరీలకు ప్రమోషన్లు వెంటనే, కడప జోన్ వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులను వెంటనే జోన్ లో ఉన్న అధికారుల వద్ద ఉన్న అప్పీల్స్ ను వెంటనే పరిష్కరించాలి. జోన్ లో అధికారుల వద్ద ఉన్న అప్పీల్స్ ను వెంటనే జోన్ లో ఉన్న అప్పీల్స్ ను వెంటనే జిల్లా సిబ్బందికి రెస్ట్ రూములు, సక్రమైన రెస్ట్ రూములను వెంటనే కల్పించాలి. అనంతపురం అన్నమయ్య నంద్యాల జిల్లాకు సంబంధించిన నూతన జిల్లా కార్యాలయాన్ని వెంటనే నిర్మించాలి. అనంతపురం, అన్నమయ్య, నంద్యాల జిల్లాలో సంబంధించిన నూతన జిల్లా కార్యాలయాలను ట్రాన్స్మిషన్ డ్యామేజీల పేరుతో సిబ్బందిని అక్రమంగా వసూలు చేస్తున్న అమౌంట్ ను తిరిగి వారికి చెల్లించాలి. ట్రాన్స్మిషన్ డ్యామేజీల పేరుతో సిబ్బంది నుండి అక్రమంగా వసూలు చేస్తున్న అమౌంట్ ను తిరిగి వారికి చెల్లించాలి. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్. తిరుపతి కడప ఆరంభ గారి మండి వైఖరి, తిరుపతి కడప ఆరంభ గారి మండి వైఖరి, వారి నిరంకుశ వైఖరి, ఈ మేనేజ్మెంట్ ద్వంద్వ వైఖరి, మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరి, ఈ మేనేజ్మెంట్ ద్వంద్వ వైఖరి, మేనేజ్మెంట్ ద్వంద్వ వైఖరి. పోరాడతాం న్యాయమైన కోరికలు తీరేంత వరకు, న్యాయమైన కోరికలు తీరేంత వరకు, న్యాయమైన సమస్యలు తీరేంత వరకు, న్యాయమైన సమస్యలు తీరేంత వరకు, న్యాయమైన కోరికలు తీరేంత వరకు ఈ మేనేజ్మెంట్ ద్వంద్వ వైఖరి, ఈ మేనేజ్మెంట్ నిరంకుశ వైఖరి, ఈ మేనేజ్మెంట్ నిరంకుశ వైఖరి, మేనేజ్మెంట్ ద్వంద్వ వైఖరి, కడప డిపిటిఓ తిరుపతి డిపిటిఓ గారి నిరంకుశ వైఖరి, కడప తిరుపతి డిపిటిఓ గారి నిర్లక్ష్య వైఖరి, కడప తిరుపతి డిపిటిఓ గారి నిరంకుశ వైఖరి. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిందాబాద్. పొంగనూరు పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో మంగళవారం భవన నిర్మాణ కార్మికుల సంఘ సమావేశం జరిగింది. సంఘ రాష్ట్ర అధ్యక్షులు తోరం రాజు హాజరయ్యారు. 200 మందికి గుర్తింపు కార్డులతో పాటు కార్డుల రెన్యువల్కు సంబంధించి 300 మందికి ధృవపత్రాలను అందజేశారు. అనంతరం వారు ప్రసంగించారు. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం పరిశీలించి నిధులు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం పొంగనూరులో ఈరోజు సమావేశం పెట్టుకోవడానికి నాకు ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మన సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా సంక్షేమం అభివృద్ధి అందివ్వడానికి నూతన కమిటీని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ నూతన కమిటీని ప్రకటించి మన సభ్యులందరికీ కూడా గుర్తింపు కార్డులు అందజేయటం, రెవెన్యూ రిసీప్ట్లు అందజేయటం, అలాగే మనం ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్గా ఏదైతే సంక్షేమ మండలి బోర్డు అయితే ఉందో దాని నుంచి మరి 12 జీవో ద్వారా మన పథకాలు ఆపేసడం, ఆ పథకాలన్నీ కూడా పునరుద్ధరించాలండి. అదేదో మంత్రి గారు సంక్రాంతికి నేను అన్ని మీకు శుభవార్త చెప్తా ఉన్నారు. సంక్రాంతి రేపు కాక ఎల్లుండి ఉందండి. మరి ఈ 10వ తారీఖు లోపల మాకు శుభవార్త రావాలని మేము ఆశిస్తున్నాం. బోర్డు పునరుద్ధరణ చేసి
మరి చైర్మన్ని డైరెక్టర్లు ఏర్పాటు చేశారు. బోర్డులో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇది ఒక ప్రధాన ఆరోపణ అండి మాది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు చైర్మన్ పెట్టుకోండి, డైరెక్టర్లు పెట్టుకోండి, మాకు అవసరం లేదు. మా బోర్డు పునరుద్ధరణ చేసి భవన నిర్మాణ కార్మికులకి మరి మా పేరు పైన వసూలు చేసే సెస్ ఏదైతే ఉందో దాని ద్వారా మా పథకాలు మాకు ఇప్పించాలని చెప్పి గౌరవ ప్రభుత్వానికి మేము కోరడం జరుగుతుందండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది మరి ప్రధాన డిమాండ్ అనేది సాధిస్తామన్న దాని మీదనే ఇక్కడ రావడం జరిగిందండి. మరి ప్రభుత్వ పెద్దలు మా సంక్షేమ బోర్డు ద్వారా మా పథకాలు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే లేబర్ డిపార్ట్మెంట్లో కూడా భవన నిర్మాణ కార్మికులు అంటే వీళ్ళు కష్టపడే డబ్బు వీళ్ళకి ఇవ్వాలి అన్న ఉద్దేశం మీద వాళ్ళకు కూడా ఉండేలాగా మరి భవన నిర్మాణ కార్మికులకి లేబర్ ఆఫీసులో గౌరవ మర్యాద ఇవ్వాలని కూడా మేము కోరుతున్నామండి. అలాగే ఈ కార్యక్రమానికి మరి ఇప్పుడు లేబర్ కార్డు అందజేయడం జరుగుతుంది. అలాగే కార్మికులందరికీ కూడా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి కోరుకుంటున్నామని. జై హింద్. చిన్న సోమల సమీపంలోని బుజ్జమల్లయ్య చెరువు ముందర వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రామశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో ఆలయాన్ని వివిధ పూలతో అలంకరించి అమ్మవారికి అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని పలకీలు ఉంచి చిన్న సోమల ముండ్రివారిపల్లి గ్రామాలలో ఊరేగించారు. గ్రామస్తులు ప్రతి ఇంటి వద్ద అమ్మవారికి మరియు పోతురాజు స్వామికి టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. పల్లకీ సేవలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామస్తులందరికీ అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు పవిత్ర కుంకుమను పంపిణీ చేశారు.
అంత్యక్రియలు నిర్వహించి తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ. శాంతి భద్రతలు కాపాడటమే తమ విధి అనుకోకుండా అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూ వస్తున్నారు పొంగనూరు ఏఎస్ఐ. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ గుర్తు తెలియని ఓ వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆయన మున్సిపల్ కార్మికుల సహకారంతో మంగళవారం అశ్వత్థ నారాయణ సొంత ఖర్చులతో ఆ వృద్ధునికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నాడు. పందెం కోళ్లు అధిక ధరకు పలకడం చూసాం. కానీ ఈ ప్యారెట్ బీక్ రకం కోడిపుంజును కేవలం ఆకర్షణ కోసం పెంచుతారు. పుంగనూరుకు చెందిన హర్షద్ బెంగళూరులో ఈ రకం కోడిపిల్లను 2 నెలల కిందట 5,000 రూపాయలకు కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. ప్రస్తుతం దాన్ని 35,000 రూపాయలకు అడుగుతున్నారని తెలిపారు. సజ్జ, శనగ, గోధుమలు మేతగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 35,000 చిల్కం ప్యారెట్ బీక్ కర్ణాటక. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకట చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. మంగళవారం పొంగనూరులోని గణనాథుని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఇందులో భాగంగానే స్థానిక సంతగేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో స్వామివారికి అర్చకులు గంధం, విభూదులతో పాటు ఫల పంచామృతాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ज्येष्ठराज्यो ब्रह्मणा ब्रह्मशास्त्रन्नोतपे समवं श्रेयं महागणपति देवताभ्ये नमः मरहवां ओं विनायकाय नमः विघ्नराजाय नमः गौरीपुत्राय नमः गणेश्वराय नमः स्कंदगिरिजाय नमः मावीणाय नमः पौतमे अध्यक्षाय नमः अपेंकरे नमः वेणुवक्रे नमः सदासु नमः रुद्राय नमः अग्निगर्भस्थाय नमः मित्रसिद्धाय नमः अव्यक्ताय नमः सहस्राक्षाय नमः सहस्रभार्वे महाम अपूर्गवे महांताय महाकारकाय महाम सोमसूर्याग्नि लोचनाय महाम चंद्रसूर्या गणाधीश्वराय नमः महाम वीरोत्र मंत्र पुष्पाणि समर्पयामि मरहवां तुरे विनासंभूतं ननागुण समन्वितः आनंद स्वरूपं पुष्पं गृह्यता विमुक्तमं देवताभ्ये नमः अस्ते महागणपति देवताभ्ये नमः संदीपां लंबोदरं विशालाक्षं वन्देऽहं गणनायकं मौञ्जीकृष्टधरं देवान् नागयज्ञोपवीतिनीं बालेन्दुविलस्पतिं वन्देऽहं गणनायकः अंबिका हृदयानन्दं मात्रवे परिपालितान्
పుంగనూరు భవన నిర్మాణ కార్మికుల సంఘ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు రాజా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మురుగప్ప సమక్షంలో ఈ ఎన్నిక జరగగా వారు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా కేశవరెడ్డి, కార్యదర్శిగా సురేంద్ర రాయల్, కోశాధికారిగా ఆకుల భాస్కర్, గౌరవ అధ్యక్షులుగా ఎస్ రెడ్డి, వీరితో పాటు 35 మంది సభ్యులు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర సంఘ నాయకులు అభినందించారు. మరి అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం పొంగనూరు కమిటీని మరి 3వసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. మరి అధ్యక్షులుగా శ్రీ కేశవరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగిందండి. మరి ప్రధాన కార్యదర్శిగా శ్రీ సురేంద్ర గారిని మరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారిగా మన భాస్కర్ గారిని ఎన్నుకోవడం జరిగిందండి. వీరితో పాటుగా 38 మంది కమిటీ సభ్యులు మరి పైన ఉన్నారండి. వీరందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ కూడా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమ అభివృద్ధి సాయశక్తిగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఈ భవన నిర్మాణ కార్మికులకి మరి సంక్షేమ అభివృద్ధి అందించడానికి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం పొంగనూరు కమిటీ సభ్యులైనటువంటి వీరందరినీ కూడా మరి మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారిని మీరందరూ కూడా అభినందించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా. కార్మిక సంక్షేమ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలి. ప్రభుత్వానికి విన్నవించిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు తోరం రాజా. అనాథ వృద్ధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఏఎస్ఐ అశ్వత్థ నారాయణ. వైభవంగా శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.